అందరికీ నమస్కారం. ఈరోజు 9వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసులకు వారఫలాలు దినఫలాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఇవాళ చేయాల్సినటువంటి గొప్ప పనులు ఏమన్నా ఉంటే అది మీకు తెలియజేస్తా. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం, అలాగే వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త, వారం శుక్రవారం అన్నమాట. మరి ఈ యొక్క రోజు అత్యంత అద్భుతంగా ఉంది, నక్షత్రం మంచిది, అలాగే పంచమి, ఇంకా మనం పంచమి అంటే చాలా గొప్ప రోజు అనమాట. అన్ని శుభకార్యాలు, ముఖ్యంగా చాలామంది శుభకార్యాలు అంటే ఏంటంటే కొత్త ఆఫీసు ఓపెన్ చేయటం, లేదా పాలు పొంగించుకోవటం, రెంటెడ్ హౌస్కి మారటం కానీ, కిరాయి ఇల్లు కిరాయి ఆఫీసులకి మారటం కానీ, అన్నప్రసన్న, చదువు, విద్యాభ్యాసం, పిల్లల యొక్క డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మనం ఏదో చేసేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ పంచమి చాలా మంచిదన్నమాట. కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం కాబట్టి, శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా గొప్పది. శుక్రవారం లక్ష్మీ అమ్మవారి పూజ యథో విధంగా ఏదో మీకు నచ్చిన విధంగా మీ శక్తిని బట్టి అమ్మవారికి చక్కగా పూజలు జపాలు చేసుకోండి, అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి మీకు నేను తెలియజేసుకుంటున్నా. రోజు గ్రహస్థితిని బట్టి చూస్తే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. దూకుడుతనం తగ్గించండి. కోపతాపాలు పనికిరావు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. వృషభ రాశి విషయానికి వస్తే, వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శ్రావణ శుక్రవారం కాబట్టి చక్కటి లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. అనేక శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పటిదో పాత సమస్యలకు కూడా మీరు ఈరోజు సొల్యూషన్ చెప్పేటువంటి స్థితిలో ఉంటారు. పిల్లల చదువు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ విదేశీయానాలు, వాళ్ళ దూర ప్రయాణం గురించి ఎక్కువ చర్చిస్తారు. ఇవాళ ఉద్యోగస్తులకు చాలా బాగుంది. వ్యాపారస్తులు కూడా చాలా మంచి రోజని చెప్పాలి. మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా, మిథున్ రాశి బుధుడు అధిపతి కాబట్టి చక్కగా ఈరోజు పంచమి శుక్రవారం కాబట్టి మీరందరూ మహాలక్ష్మి యొక్క వ్రతాన్ని చేసుకోవటం, తర్వాత పని మొదలు పెట్టండి. సక్సెస్ అద్భుతంగా ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఆస్తులు అన్నీ కొనడానికి ఏమాత్రం కూడా తగ్గేదేలే, అద్భుతంగా ఉందన్నమాట. ఉద్యోగస్తులందరూ బాగా కష్టపడాలి. వ్యాపారస్తులు కూడా బాగా కష్టపడాల్సిన సమయం అన్నమాట. ఇక కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే, కర్కాటక రాశి వాళ్ళకి ధన ఆదాయంలో దెబ్బ పడుతుంది. అనుకున్న సమయానికి డబ్బు ఇవ్వకపోవటం, రాకపోవటం, కుటుంబంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది కలగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం కాబట్టి మీరు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాలు జపాలు పూర్తిగా చేసుకొని బయటికి వెళ్ళండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఈరోజు అంటే 9వ తారీఖు నాడు ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, బాగా తెలివితేటలు ప్రదర్శిస్తారని చెప్పాలన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ మంచి రోజు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉండి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ రోజంతా దూకుడుగా వెళ్తారని చెప్పాలి. ఇక కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజంతా ఏదైనా కొత్తగా మనం షిఫ్ట్ అవ్వాలన్నా మంచి రోజు. ఆఫీసు కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ మార్చడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. స్థాన చలనాలు ఉంటాయి అన్నమాట. పోస్టింగ్లు ఉంటాయి. ఇవాళ విశేషంగా మంచిదే, పాజిటివ్గా ఉంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయన్నమాట. ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికరమైన రోజుగా మీరు గమనించాల్సి ఉంటుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అంటే 9వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు అధిపతి కాబట్టి, తులారాశి అంటే శుక్రుడు కాబట్టి ఈరోజు శుక్రుడి యొక్క అమ్మవారి యొక్క రోజు కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు చక్కగా అమ్మవారికి కలశం పెట్టి పూజ చేయండి. మీ ఆస్తులు 4 అవుతాయి. మీకు చాలా ఫేవరబుల్ రోజు అన్నమాట. ఈరోజు పంచమి రోజు అందులో కూడా. కాబట్టి అద్భుతంగా ఉంది. ఈ రోజు మీరు సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే మీకు అంత పేరు లేదా దెబ్బలు కూడా పడతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ గమనిస్తే, వృశ్చిక రాశి వాళ్ళకి 9వ తారీఖు ఆగస్టు నాడు శుక్రవారము పంచమి, మహాలక్ష్మి యొక్క పూజలు చేసుకోండి. అద్భుతాలు జరుగుతాయి. మంచి ధనవర్షం కురుస్తుంది ఈరోజు. అలాగే మీ జాతక రీత్యా మీకు
ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి రోజని చెప్పాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి లాభాలతో ఈ రోజంతా బాగా గడుస్తుంది. ధనుసు రాశి వాళ్ళ విషయానికి వస్తే 9వ తారీఖు ఆగస్టు శ్రావణ శుక్రవారం కాబట్టి పంచమి తిథి కాబట్టి ఎంతో అనుకూలంగా ఉంది. ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఎక్కడా లేని కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం, నలుగురి చేత శభాష్ అనిపించుకునేటువంటి పనులు చేస్తారు. మానసికంగా ధైర్యంగా ఉండండి, ఏమీ ఇబ్బంది లేదు. వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఏందయ్యా ఏం తొక్కాడా పెద్ద మనిషి అనుకుంటారు. ఆ విధంగా అన్ని రకాలుగా మీకు కలిసి రావడము, అందులో పంచమి శుక్రవారము శ్రావణ మాసము అద్భుతంగా ఉంది. లక్ష్మీ మంత్రాలు చదువుకొని లక్ష్మీ యొక్క మంత్రాన్ని కలశాలు పెట్టుకొని పూజలు చేయండి, అద్భుతాలు జరుగుతాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు ఈ ఆగస్టు చాలా మంచి రోజు. శ్రావణ మాసం, అందులో శుక్లపక్షం పంచమి తిథి, అందులో ముఖ్యంగా హస్త నక్షత్రంతో కూడిన రోజు కాబట్టి మీరందరూ కూడా లక్ష్మీ అమ్మవారి పూజలు కలశం పెట్టి చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, సంతోషంగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలతో కూడిన రోజుగా ఈరోజు మనం చెప్పాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పంచమితో కూడిన శుక్రవారము, అందులో శ్రావణ మాసము ఎంతో అద్భుతంగా ఉంది. లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకోండి. లక్ష్మీ అమ్మవారి కటాక్షం వస్తుంది. సమయానికి డబ్బులు వస్తాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారన్నమాట. అలాగే మీనరాశి వాళ్ళందరికీ ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఆచితూచి ఒక్కొక్క పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా ఈరోజు లక్ష్మీ అమ్మవారి జపాలు పూజలు బాగా చెయ్యండి. చాలామంది అడుగుతారు, ఏమండి శుక్రవారం కదా పంచమి, ఏమేం చేయాలి అంటే అమ్మవారిని చక్కగా అలంకారం చేయండి, కలశం పెట్టండి, బొబ్బర్లు ప్రసాదం పెట్టండి, అనేక నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు స్వీట్లు అన్నీ చక్కగా పెట్టండి. అమ్మని అలంకారం చేసి ధూపదీపాలు పెట్టండి. చక్కగా కూర్చొని శ్రీ సూక్తం అండి ఋగ్వేదంలో రాశారు మహానుభావులు. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రసాసనం అనే మంత్రాన్ని రాగయుక్తంగా పాడండి. లేకుంటే మీరు క్యాసెట్ పెట్టుకొని వినండి లేదా డౌన్లోడ్ చేయండి. కనకధరా స్తోత్రం శంకరాచార్య రాసినటువంటి అద్భుతమైన మంత్రం, అది చదవండి. అలాగే ఇంద్రుడు రాసినటువంటి మహాలక్ష్మి అష్టకం చదవండి. మళ్ళీ శంకరాచార్య రాసినటువంటి మహాలక్ష్మి అష్టకం అంటే అష్టలక్ష్మి మంత్రం ఉంటుందండి, సుమనస బంధిత సుందరి మాధవి అని, అది చదవండి. అలాగే మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ్యాం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసుకొని 108 పూలు పెట్టుకొని 108 పూలతో అమ్మవారికి అష్టోత్తరం చదవండి. ఇన్ని చేసి అమ్మగారికి మంచి ఆరగింపులు పెట్టి ప్రసాదం అయిన తర్వాత దాన్ని మీరు ప్రసాదాన్ని స్వీకరించి తీర్థ ప్రసాదాలు చేసుకోండి. ఇవాళ మీకు అంత సక్సెస్ గ్యారంటీ నేను చెప్తున్నాను.